జై శ్రీరామ్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం పంచముఖి ఆంజనేయ స్వామి వారి గుడి అండి. ఈ ఆలయం వచ్చేసి మనకి తుంగభద్ర నదీ తీరంలో మంత్రాలయంకి దగ్గరలో ఘాణదాల అనే గ్రామంలో ఉందండి. ఇదంతా కూడా ఒక కొండ ప్రాంతంలో ఒక గుహలో రాఘవేంద్ర స్వామి వారు 13 సంవత్సరాలు ధ్యానం చేస్తే మనకి హనుమంతుల వారు పంచముఖి అవతారంలో దర్శనమిస్తారంట. అది కూడా గరుడ, నరసింహస్వామిగా, హయగ్రీవ స్వామిగా, ఆంజనేయ స్వామి, వరాహస్వామి ముఖాలతో దర్శనమిచ్చారంట. ఈ 5 ముఖాలతో దర్శనమిస్తున్నారు కాబట్టి ఇది పంచముఖి ఆలయం అని ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ స్వామి మనకి విగ్రహ రూపంలో ఉండరండి, రాతిపై కనిపిస్తారు. రాతిపై కనిపిస్తారు. అలాగే స్వామివారి పాదుకలు కూడా ఉన్నాయి, అందరూ దర్శించుకోండి. ఇక్కడ పంచముఖి అవతారంలో ఉన్న స్వామికి తూర్పు దిక్కున చూసే ఆంజనేయ స్వామి మన మనోభీష్టాలను తీర్చే స్వామిగాను, దక్షిణ దిక్కున వైపు చూసే ఉగ్ర నరసింహస్వామి అభీష్ట సిద్ధిని, పడమర దిక్కున చూసే మహావీరుడైన గరుడ స్వామివారు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కున చూసే వరాహస్వామి ధనప్రాప్తిని, ఊర్ధ్వముఖమున చూసే హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని అందిస్తారని ఇక్కడ జనాలు అందరూ చాలా బాగా నమ్ముతున్నారు. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. మేము ఈవినింగ్ టైంలో స్వామిని దర్శించుకున్నాము, చాలా బాగా దర్శనమించారు. ఇటు సరౌండింగ్ కూడా కొండలల్లో చాలా 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 బాగున్నాయంట. బట్ మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి మేము కేవలం స్వామి వరకే చూసుకొని రిటర్న్ అయిపోయాం. మా ప్రయాణం మాత్రం చాలా బాగా జరిగింది. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.